వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ విభాగ అధ్యక్షుడిగా శాసన మండలి సభ్యుడిగా రమేష్ యాదవ్ గారు ఈ ప్రభుత్వం బీసీలకు చేస్తున్నటువంటి మోసాలని ఎండగడుతున్నాడనేటువంటి ఉద్దేశంతో ఈరోజు జడ్పీటీసీ ఎన్నిక పేరు చెప్పి నామినేషన్ దాఖలు చేయడానికి కూడా వీలు లేని స్థితిలో ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా, శాంతి భద్రతలు ఉన్నాయా, అధికార పార్టీకి ఎస్ అనటమే అధికారుల లక్ష్యమా, ప్రజాస్వామ్యంలో ప్రజల అంతిమ ప్రభువులని మర్చిపోయారా? తెలుగుదేశం పార్టీ నాయకులు రమేష్ యాదవ్ గారిపై చేసిన దాడి బీసీలపై దాడి. మొన్న హారిక, ఈరోజు రమేష్ యాదవ్. అంతకుముందు ఎక్కడ చూసినా కూడా బలహీన వర్గాల్లో ప్రాతినిధ్యం వహించి, అదే ప్రజాస్వామ్యంలో బలహీన వర్గాల వారు రాజకీయ ప్రాతినిధ్యం పొందితే వారి మీద దాడులు చేసి భయానికి గురి చేసి రాజకీయాల నుంచి వాళ్ళని దూరం చేయాలనేటువంటి ఒక లక్ష్యంగా కనపడుతూ ఉంది. ఇది నేను అడుగుతా ఉన్నాను, రాజ్యాంగం మీద కానీ చట్టాల మీద కానీ గౌరవం ఉన్నటువంటి ప్రజా బాధులు లేదా గౌరవం ఉన్నటువంటి ప్రజలు ఒకసారి ఆలోచించండి. ఈ అధికారం ప్రజాపక్షాన ప్రశ్నించే వాళ్ళని అణచివేయటానిక, ప్రజలకి ఇచ్చిన మాటని నిలుపుకోవడానిక, ప్రజలకు ఇచ్చిన మాట నిలుపుకోవడానిక, మాట నిలుపుకొని ప్రభుత్వాన్ని ప్రశ్నించే ప్రతిపక్షాన్ని అణచివేయటానిక? అది కూడా దాడుల సంస్కృతి. అంటే చట్టాలు ఒక శాసన మండలి సభ్యుడి మీద దాడి చేయడం అంటే ఇది షేమ్ ప్రభుత్వానికి. ఎందుకంటే వారు గెలిచారు, వీరు గెలిచారు, గెలిచినటువంటి వారికి రక్షణ ఇవ్వలేని స్థితిలో శాంతి భద్రతలు నిర్వహిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు, ల్యాండ్ ఆర్డర్ సబ్జెక్ట్ ముఖ్యమంత్రి గారిది. ఎవరైతే ప్రజలకు స్వేచ్ఛగా తిరిగేటువంటి అవకాశం లేదు, స్వేచ్ఛగా మాట్లాడడానికి అవకాశం లేదు, ప్రభుత్వ అధికారులను కానీ ప్రభుత్వాన్ని కానీ ప్రశ్నించేటువంటి అవకాశం లేదు, వారి ఇష్టానుసారం పరిపాలన చేస్తుంటే, వారి ఇష్టానుసారం వారి నాయకులు దోపిడీలు చేస్తుంటే ఆ దోపిడీల మీద ప్రశ్నిస్తారనేటువంటి అనుమానాలతోటి ప్రజల్ని భయభ్రాంతులు గుర్తు చేసేటువంటి ఒక దురదృష్టకరమైనటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయని అనటానికి ఇవాళ రమేష్ యాదవ్, ఒక బీసీ బిడ్డ, శాసనమండలి సభ్యుడు, ఆయనపై ఏదైతే హత్య చేయాలని ప్రయత్నించారో ఇది చాలా దురదృష్టకరం. దీన్ని తీవ్రంగా రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు అందరూ చైతన్యం కావాలా. రాజకీయాల్లోకి వచ్చినటువంటి బలహీన వర్గాల మీద ఏ విధంగా దాడులు జరుగుతున్నాయో చూడాలి. జడ్పీ చైర్మన్ గారు కారుని ఏ విధంగా ధ్వంసం చేశారు, ఇవాళ ఎమ్మెల్సీ మీద ఏ విధంగా దాడి చేస్తున్నారు చూసినట్లయితే ప్రజాస్వామ్యం సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఏర్పడ్డాయి. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ప్రజలు ఆలోచించండి, అయితే ఈ మేధావులు ఆలోచించండి. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల్ని ఏ విధంగా క్షీణింపజేస్తున్నారో ఆలోచించండి. ప్రతిదానికి ప్రతిపక్షం మీద నిందారోపణలు చేయటం తప్ప నిరూపించలేనటువంటి నిందారోపణలు చేసి ప్రజల దృష్టిని మరల్చాలనేటువంటి ఒక ప్రయత్నం ఈ రాష్ట్రంలో జరుగుతుంది. ఇది చాలా 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 దురదృష్టకరం.